ఆయన సైకిల్ తొక్కేటప్పుడు దిక్కులు ఎవరు చూడమన్నారు. అసలు గొర్రెలు బెదిరిపోతాను. వచ్చేటప్పుడు ముందు చూసుకొని పోవాలా. ఆహా, అయినా మీ అయ్యి చెప్పినాడే దారి కట్టంగా పోమ్మని. అయినా ఏందిరా అట్టా అనేసిందే? ఇంకో పాలిటేపు రాని అప్పుడు చూస్తాను. అయినా ఏందిరా వీరా శివరాకన మీసాలు అలా తిప్పుతూ చూసావు. ఏంటి సంగతి? ఏడుసి పిల్లన్నాక ఆ మాత్రం చూడాలి కదరా. ఏమే మళ్ళీ పొద్దు కూడా కొండెక్కిపోయింది. అది ఇయ్యాల దాకా ఏం చేస్తా ఉండవు? పెద్ద పొట్టెల కాళ్ళలో ముళ్ళు దిగిపడినది. అది కుంటుతో చిన్నగా వచ్చేసరికి పొద్దెక్కిపోనాదే. సరే సరే, ఏ నీళ్లు కాసా పోసుకొనిరా. ఈలో కూడు వండుతా తిందు. అట్నే ఊరే పోలయా, అయినా పిల్లెవర్రా? యాడ్రా? చెస్ మరాడా? పొద్దుగాల మనతో దెబ్బలాడింది కదరా ఆ పిల్ల. ఓరా సుఖపడగానే మన ఇంట్లోనే గుర్తుంటారు. మరి ఆ పిల్ల ఆడ గుర్తుంటుందిరా? మరి ఆ పిల్లెవర్రా? ఎప్పుడు చూడలేదే గొర్రెలు కాడ గొర్రె మొహంది. ఏంద్రా నువ్వు చెప్పేది? ఫింగర్ నాయాలా? తెల్లారాక చూద్దాంలేరా. ఒరే అంక, నీకేమన్నా తెలుసట్రా ఆ పిల్ల గురించా? చెప్పరా. ఎక్కడో చూసినట్టున్నదన్నా. అయినా ఎంతో మంది పడుతుంటారన్న వెనకాల. ఎవరు నేను గుర్తుపెట్టుకోవాలన్నా? నీ అబ్బా, ఈడు పెద్ద శోభన్ బాబు, మరి ఒళ్ళంతా బొగ్గు పూసినట్టుంటది. ఈ వెనకాల ఎంతో మంది పడ్డారంట. నా బీరకాయ. ఈ పొద్దు కూర ఎటు చేయలేదు కానీ ఈ పచ్చడి ఎట్టుకెళ్ళు. పచ్చడి నాకు ఇట్టో ఉండదని తెలుసుగా. ఇంకో పాలు ఎందుకు చేసినావు? రోజు కూర తినాలంటే ఎట్లా చెప్పు? మనం ఏమన్నా ఉన్నోళ్ళవా ఏంది? ఏదైనా అట్టుకెళ్ళాలి. అట్నేలే, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తుంటావు. అంత నిట్టమే. నేనేం చేశానురా? ఏంది మా ఈ రోజు ఈడ అని చెప్తే నా మీద పడుతున్నాడా? అన్నట్టు చేసింది నువ్వు కదా. ఇది చెప్పడానికి వచ్చిన ఏంటిది? నేను పడితే నీకు నవ్వులాటగా ఉండదా ఏంది? అయినా గొర్రెల్ని దారికి అర్థంగా దొరకపోతున్నావు. వచ్చేవాళ్ళు పడిపోవాలా? ఆయన సైకిల్ తొక్కేటప్పుడు దిక్కులు ఎవరు చూడమన్నారు. అసలు గొర్రెలు బెదిరిపోతాను. వచ్చేటప్పుడు ముందు చూసుకొని పోవాలా. ఆహా, అయినా మీ అయ్యి చెప్పినాడే దారికి అర్థంగా పోమ్మని.